Hyderabad's #1 real estate company, Sri Siddhivanayaka Property Developers. మనందరికీ ఎంతో 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 ఆరాధ్య నటి, అద్భుత నటి సౌందర్యం మీ సెట్లో నుంచే వెళ్ళిన తర్వాతనే ఆ అమ్మాయి యాక్సిడెంట్ గురేమి శివశంకరి మోహన్ బాబు గారితో మీరు శివశంకర్ అనే సినిమా మోహన్ బాబు గారు చేసింది. ఆ సెట్ సగం అయిపోయింది ఆ సినిమా. ఆవిడ 70% అయింది సార్. 70% అయిపోయింది. అది మోహన్ బాబు గారు అసలు స్ట్రిక్ట్ అండి. ఒక్కోసారి మంచిగా ఉండడం కూడా బ్యాడ్ అవుతుంది అప్పుడు. ఎందుకంటే సౌందర్య గారి మీద అసలు కాంట్రవర్సీ అనేది లేదు. ఇప్పుడు ఎవరు ఎలాంటి ఆర్టిస్ట్ వచ్చినా అడిగినా సరే షూటింగ్ మధ్యలో ఏమండి నేను ఇలాగా ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళాలి, నాకు 2 days గ్యాప్ ఇవ్వండి అంటే వేరే ఏ ఆర్టిస్ట్ అయినా ఒప్పుకునేవారు కాదు మోహన్ బాబు గారు. అలాంటిది సౌందర్య గారు వచ్చే అడగగానే ఆయన ఏదో సీన్లు షూట్ చేయాల్సింది షెడ్యూల్ మార్చుకుని ఆయన ఫైట్ సీక్వెన్స్ ఏదో ప్లాన్ చేసి ఈవిడ్ని పంపించారండి. అసలు మామూలుగా మోహన్ బాబు గారు లాగే ఉండి కుదరదు, మన సీన్స్ ఉండగా నువ్వు షూటింగ్ ఉండగా నువ్వు ఎలా వెళ్తావని అనుంటే బాగుండేది అనిపించింది. మనకు అంటే డెఫినెట్ గా ఆయన ఎవరు చెప్పినా ఒప్పుకోరు కదా. కానీ సౌందర్య ఎప్పుడు ఏమి అడగదు అంటే పాపం చాలా సాఫ్ట్ కార్నర్ అందరు ఆయనకే కాదు మొత్తం ఇండస్ట్రీ మొత్తం. ఎందుకంటే ఆవిడ అనిపించుకునే మనిషి కాదు, ఆవిడ మీద కాంట్రవర్సీ అనేది లేదు. అంత మంచితనమే ఆవిడికి. అక్కడ కాదనలేకపోయింది క్యాంపెయిన్కి పిలిస్తే, ఆవిడ మాటని ఈయన కాదనలేకపోయారు. అది నాకు బ్యాడ్ అయింది. లేదంటే ఆ సినిమా పూర్తి అయి ఉంటే ఇంకో రకంగా ఉండేది. అదే మొత్తానికి ఏదో చేసి ఫినిష్ చేశారు ఆ సినిమా. 70% అయిపోయింది. ఇంకా మళ్ళీ మొత్తం ఇంకో కొత్త హీరోయిన్ పెట్టుకొని మొత్తం చేయడం అంటే చాలా కష్టం అని చెప్పి. ఫస్ట్ ఆ న్యూస్ తెలిసిన తర్వాత మీ రియాక్షన్ ఏంటి అసలు? ఎందుకంటే డైరెక్టర్గా ఇంకా మీకు అదే పెద్ద సినిమా అప్పటికి. ఇంకా అంతే సార్. ఆ సినిమా సక్సెస్ అయితే మామూలు ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు. మోహన్ బాబు గారు పిలిచి నీకు సినిమా ఇచ్చారంటే మామూలు విషయం కాదు, ఇలా మాట్లాడిన వాళ్ళు అంటే. అలాంటిది అది నాకు ఎలా అంటే నాకు సినిమాలకి రాసి పెట్టలేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారితో సినిమా అని చెప్పి సెట్ వేసిన తర్వాత అయిపోయిందండి నాకు. ఆల్మోస్ట్ ఎరక్షన్ అంటే జరుగుతుంది. పవన్ కళ్యాణ్తో సినిమా సెట్ వేసి ఆగిపోవడం అనేదే తట్టుకున్నాను నేను. ఇంతలో తర్వాత కొద్ది రోజులకి మనకు పిఆర్ ఏం ఉండదు అసలు, నమ్మరు అసలు. శివనాగేశ్వరరావు అని ఒక డైరెక్టర్ ఉన్నాడు. ఆయన ఏదో మోహన్ బాబు గారిని కలిసి కథలు ఏవో కావాలంటే రాజేంద్ర దగ్గర కథలు ఉన్నాయండి అంటే, ఆయన నాకు మోహన్ బాబు గారు ఫోన్ చేసి ఏమో కథలు ఉన్నాయంట కదా, నాకు వచ్చి నాకు పరిచయమే కదా, నువ్వు వచ్చి నాకు కథలు ఉన్నాయని చెప్పొచ్చు కదా అని ఆయన ఫోన్ చేస్తే వెళ్ళాను నేను. వెళితే నా కథ ఒకటి చెబితే పిల్లలకి, విష్ణుకి కానీ మనోజ్కి కానీ చెబితే, అది అంతకుముందు రవిరాజ పినిశెట్టి గారికి చెప్పున్నా ఆ కథ. నేను చెబితే అది ఒకటే కథ ఉందండి, ఆ కథ నేను రవిరాజు గారికి చెప్పాను, ఆయన నా డైరెక్షన్లో నేను చేస్తాను ఆయన చెప్పారు. నా గురువు కాబట్టి మాట ఇచ్చాను అంతేకంటే నీకైనా అడ్వాన్స్ ఏమైనా ఇచ్చాడా అని అడిగారు. అడ్వాన్స్ ఏం లేదు, మాట అండి అంతే. నేను మాట్లాడతానులేని రవిరాజు గారికి ఆయన ఫోన్ చేశారు. ఫోన్ చేసి రాజేంద్ర సబ్జెక్ట్ రాజేంద్రకి ఇచ్చేసినా ఓకే, లేదంటే నువ్వు మా పిల్లలతోటి ఎవరితో చేసినా ఓకే అని ఆయన చెప్పారు. రవిరాజు గారు బిజీగా ఉండడం వల్ల ఆయన సబ్జెక్టు ఇవ్వలేదు, చేయడం డిలే అవుతుంది. ఈ డిలే అవుతున్న టైంలో ఇది రవి ఒప్పుకునేలా లేడు, కానీ మేము కథ అనుకుంటున్నాము అని రోడ్ టు పెర్డిషన్ అని ఒక ఇంగ్లీష్ సినిమా అన్నమాట. దాది బేస్ చేసుకుని ఈ శివశంకర్ సినిమా వాళ్ళు ఒకటి అనుకున్నారు. దాన్ని నేను కూర్చున్న తర్వాత కొంచెం అది మార్పులు చేసి సరే అని అలాగా సరే అంటే నేను మళ్ళీ నాకు డబ్బు బలి చెప్పిన తర్వాత మళ్ళీ విష్ణుతోటో మనోజ్తోటో చేయాల్సిన అవకాశాన్ని, అంటే మోహన్ బాబు గారు అంటే తక్కువని కాదు నేను చెప్పేది, మళ్ళీ నా కథ నేను యూత్తో చేయాల్సిన దానికిను వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న సబ్జెక్టు మోహన్ బాబు గారితో చేయడానికి మళ్ళీ తేడా ఉంది కదా. అలా మొదలు పెట్టినా సరే మళ్ళీ నాకు సౌందర్య గారు యాక్సిడెంట్లో పోవడం అంటే ఇంకా సినిమాలకి నాకు సెట్ కావట్లేదు, ఏదో ఆ రాత లేదు అనుకుని నేను ఇంకా సీరియల్స్కి ఇంకా మైండ్లోనే ఆ సినిమాలు అనేది తీసేశాను అనమాట. తీసేసి సీరియల్కి ఇదైపోయి దాంతో ఇక ఈ స్కాతి దీపంతో రిటైర్మెంట్ అనే మాట చెప్పాను. కానీ ఇప్పుడు ప్లాట్ఫామ్స్ మారి మళ్ళీ చాలా ఓటీటీ ప్లాట్ఫామ్స్ అన్ని వచ్చి వెబ్ సిరీస్ కానీ మామూలు డైరెక్ట్
ఫిలిమ్స్ ఓటీటీ ప్లాట్ఫామ్స్కి చేస్తున్నారు కదా, అవి కూడా ఏదైనా ఒకటి చెయ్యాలి అనేది కోరిక ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.